దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 8వ అధ్యాయము. మార్కు సువార్త 8వ అధ్యాయము. ఇరవై వచనం నుంచి మనం చదువుదాం. 4,000 మందికి 7 రొట్టెలు. చూడండి, 8:1 నుంచి మనం చదువుదాం. ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడు ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి దల్మానుత ప్రాంతమునకు వచ్చెను. అదే విధంగా రూతు గ్రంథము 3వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దానిని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినదని అడుగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకిచ్చెనను. అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండమనేను. ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి,
జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము ప్రభువానికి స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు కూడా నా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా ఆది నుంచి అంతవరకు నాయన ఓ క్రమంగాను మర్యాదగాను నీ నామముకు నాయన మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. వాక్య భాగములను ప్రభువా మీరే మాతో మాట్లాడమని మీ సదులో ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా చదవబడిన వాక్య భాగమును ప్రభువా వాక్యమునకు నీ ఆశీర్వాదములు జత చేసి ప్రభువా ఓ ప్రభువా ఇదిగో నా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడమని మీ సదులో ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము బయలు వెళుతుండగా నా తండ్రి నాయన మా జీవితాలు సరిచేయండి ప్రభువా. మా ఆలోచనలు, మా తలంపులు, మా యొక్క నాయన నడవడికలు, మా చూపులు, మా ఉద్దేశాలు మీరే సరిచేయండి ప్రభువా. నీ వాక్యము నా తండ్రి బయలువెడుతున్నప్పుడు మాలో ఉన్న ప్రతి రోగాలు, ప్రతి బలహీనతలు, ప్రతి చీకటి కార్యములు, దయ్యపు కారణం నాయన బయటకు పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి ఓ నీ వాక్యము ద్వారా నాయన మా ఆత్మీయ జీవితాలు బలపరిచి ముందుకు నడిపించిన ప్రభువా. సమస్త ఘనత మహిమను తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా మనలందరినీ కూడా ఆయన కాపాడి మనల్ని రక్షించి మనం బ్రతికించి మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనేక మంది బిడ్డలు ఈ దినమును చూడాలని ఆశపడ్డారు, కానీ వారు ఈ లోకములో నుంచి వెళ్ళిపోయారు. అనేక మంది బిడ్డలు బలహీనతలతో, రోగములతో హాస్పిటల్లో ఉన్నారు. దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన యొక్క దయను బట్టి దేవుడు మనలను ఆయన కాపాడి మనల్ని రక్షించి మనలను సజీవులుగా ఉంచుతున్నాడు. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనల్ని ఆయన ఆరోగ్యవంతులుగా చేయొచ్చు. ఆయన మనలను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఆయన చేస్తూ ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే 7 గంపలు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎన్ని గంపలు? 7 గంపలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి మనం ఎంతో మన హృదయాలు తెరవబడాలి. దేవుడు ఇప్పుడు మనల్ని పిలిస్తే పిల్లరా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకము మనకు స్థిరమైనది కాదు. ఈ లోకము మనకు స్థిరమైనది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారమే. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైనా కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిన వారమే. కనుక మనకు మరణము లేదు. మనకు మరణము లేదు. మనము సజీవంగానే దేవుని యొక్క సన్నిధిలో నుండి మనము మరణము లేకుండా సజీవముగా మనము ఎత్తబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణము లేకుండా సజీవముగా ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజున ప్రియులారా, ఒక వృద్ధాప్యం కలిగినటువంటి స్త్రీ, ఆమె పేరు ఐరిష్ అంట. ఆమె పేరేంటి? ఐరిష్. ఈ ఐరిష్ అనేటువంటి మహిళ ఒక 70 సంవత్సరములు 80 సంవత్సరములు వయసు కలిగినటువంటి మహిళ. ఆమె దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఉండేది ఐర్లాండ్లో ఉంటుంది. వాళ్ళ యొక్క కుమార్తె అమెరికా దేశంలో ఉంటుందంట. ఆమె ఒక దినాన ఐర్లాండ్ నుండి పడవలో ప్రయాణం చేస్తూ అమెరికాకి వెళ్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒక 80 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక వృద్ధ స్త్రీ ఐర్లాండ్ నుండి పడవలో ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్తుంది? అమెరికాకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అని అంటే, అమెరికాలో తన కుమార్తెను చూడటానికి, తన కుమార్తె దగ్గర ఉండుటకు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వెళ్ళింది, టోకెన్ తీసుకుంది, పడవ ఎక్కింది. పడవ ఆమెకి కేటాయించిన సీటు పైన అంతస్తులో ఆమెకు సీటును కేటాయించారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమెకి కేటాయించినటువంటి ఆ సీట్లో ఆమె వెళ్ళి పడుకొని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాడ బయలుదేరింది, సముద్రం మీద వాడ ఎక్కడ ప్రయాణం చేస్తుంది? రోడ్డు మీద ప్రయాణం చేస్తుందా వాడలో? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన బస్సుల్లాగా వాడలో రోడ్డు మీద నడవు, ట్రైన్ లాగా రైల్వే మార్గం మీద నడవదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే ఫ్లైట్ లాగా గాలిలో ఎగిరేది కాదు. అది ఎక్కడ వెళ్తుంది అని అంటే, సముద్రం మీద ప్రయాణం చేస్తా ఉంది వాడ. ప్రయాణమై సాగుతూ ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాగుతూ ఉన్నప్పుడు ఒక 30 నిమిషాల్లో, ప్రియులారా గమనించండి, ఇక అమెరికాకి చేరుకుంటుందంట ఆ యొక్క పడవ వాడ. ఇంకొక 30 నిమిషాల్లో ఆమె అమెరికాకు వెళ్ళిపోయి, ఆ వాడ అమెరికాకి చేరుకుని, అమెరికా నుంచి ఆమె వెళ్ళి తన కుమార్తెను కలుసుకోబోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పుడు ఆమె ఇంకొక 30 నిమిషాలు ఎదురు చూస్తూ ఉన్నారు. అదే వాడలో చాలా మంది ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ వాడలోనే ఒక సంగీత బృందం ఉందట. సంగీతాన్ని వాయించేటువంటి బృందం ఉందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు సంగీతాన్ని వాయిస్తూ, ఇక సంగీతం వాయించే వాళ్ళంటే మనకు తెలుసు కదా, సంగీతం వాయిస్తూ, డాన్సులు వేస్తూ, పాటలు పాడుతూ, గంతులు వేస్తూ, రకరకాలుగా అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఆ సంగీతం యొక్క బృందం అంతా కూడా అదే ఆ యొక్క వాడలో, అదే సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక 30 నిమిషాల్లో అయితే అమెరికా చేరుకుంటున్నది ఆ వాడ. ఇంకొక 30 నిమిషాలంటే అరగంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఇంకొక అరగంటలో సముద్రం
ఆ అమెరికా చేరుకుంటున్నటువంటి ఈ యొక్క వాడ ఆ సముద్రం మీద ఉన్నప్పుడు ఒక భయంకరమైనటువంటి తుఫాను చెలరేగిందంట. ఆమెను హల్లెలూయా. భయంకరమైనటువంటి తుఫాను చెలరేగింది. తుఫాను చెలరేగుతూ వెంటనే ఆ వాడ నాయకుడికి అమెరికా దేశము న్యూయార్క్ పట్టణం నుంచి వాడి సమాచారం అందించారంట. వాడ నాయకుడికి ఆ యొక్క న్యూయార్క్ పట్టణం నుండి ఉంటాయి కదా, ఆ వాడ యొక్క కేంద్రాలు ఉంటాయి, దిక్సూచులు ఉంటాయి. వాడ ఎటు ప్రయాణం చేయాలి, ఏ మార్గంలో రావాలి, దాన్ని తెలియజేసేటువంటి ఆ యొక్క ఎయిర్లైన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ ఎయిర్లైన్స్ ద్వారా ప్రియులారా గమనించండి, ఆ సిగ్నల్స్ ద్వారా ఆ వాడ నాయకుడికి అమెరికా పట్టణం న్యూయార్క్ పట్టణం నుండి ఒక సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఏంటంటే తుఫాన్ వచ్చింది కనుక ఈ తుఫాన్లో మీ పడవ మునిగిపోతుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, ఏ సమయంలోనైనా సరే మీరు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ వాడ మునిగిపోతుంది అని చెప్పి ఆ వాడ నాయకుడికి న్యూయార్క్ పట్టణం నుంచి సమాచారం అందించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ వార్త విన్నటువంటి వాడ నాయకుడు ఆ సంగీతాన్ని వినిపిస్తున్నటువంటి డాన్సులు వేస్తున్నటువంటి వారిని, పాటలు పాడుతున్న వారి దగ్గరికి వచ్చి, మీ సంగీతాన్ని ఆపండి తొందరగా, న్యూయార్క్ పట్టణం నుంచి మనకు ఒక సమాచారం వచ్చింది, ఆ సమాచారము మీ యొక్క శబ్దం వల్ల నాకు వినబడటం లేదు కనుక దయచేసి మీరు ఏ సంగీతాన్ని అయితే వాయిస్తున్నారో ఆ సంగీతమును, ఆ పాటలను, ఆ అల్లరిని మీరు ఆపండి అని చెప్పి ఓడ నాయకుడు ఆ సంగీతం యొక్క బృందానికి తెలియజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో 30 నిమిషాల్లో మన వాడ ఈ సముద్రంలో మునిగిపోయి, ఇదిగో ఈ యొక్క వాడ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే సముద్రం యొక్క అడుగు భాగములోకి వెళ్ళిపోతుంది అని చెప్పి వాడ నాయకుడు అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్పడం జరిగింది. అప్పుడు ఆ వాడ నాయకుడు అన్నాడు, లేచి మీరు మీ 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 దేవునికి మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడ నాయకుడు లేచి మీరు దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పాడు. వెంటనే వీళ్ళు భయపడి, నిజంగా అమ్మో పడవ మునిగిపోతుందంటే ఎవరికి భయం ఉండదు? ప్రతి ఒక్కరు కూడా భయముతో, ఆందోళనతో, కలవరంతో, దిగులు పడిపోయి ఏడుస్తూ, రోదన చేస్తూ, గుండెలు బాదుకుంటూ, రొమ్ములు బాదుకుంటూ, ఏమండి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దుఃఖిస్తూ మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, మేము వెళుతున్న ఈ పడవను కాపాడండి, ఈ పడవ మునిగిపోకుండా సహాయం చేయండి, ఓ ఆవల గట్టు వైపుకు క్షేమకరంగా తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఎవరికి వారే ఆ పడవలోనే ఉండి ఏం చేస్తున్నారనంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టారట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఈ వృద్ధ స్త్రీ ఉంది కదా, ఈమె ఎక్కడ ఉంది? పైన ఉంది. ఆమెకి పైన అంతస్తు ఇచ్చారు. ఆ పైన అంతస్తు నుంచి ఆమె చక్కగా పాటలు పాడుకుంటూ ప్రభువును స్తుతిస్తూ హల్లెలూయా 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 అని చెప్తూ గంతులు వేస్తూ కిందకి దిగుతుందంట పైనుంచి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వాడ నాయకుడు చూసి, నీకేం సంభవించింది? మన వాడ ఇంకొక 30 నిమిషాల్లో ఎక్కడికి వెళ్ళిపోతుందో నీకు తెలుసా? సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. మనం మునిగిపోతున్నాం, మనం మరణించబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం మరణించబోతున్నాం. ఓ నీకు దుఃఖం లేదా, నీకు బాధ లేదా, నీకు చింత లేదా అని చెప్పి ఆ వాడ నాయకుడు ఆ యొక్క 80 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఉత్తర స్త్రీని అడిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చక్కటి మంచి పొడవాటి వస్త్రాలు ధరించిందట. ఆమేన్. హల్లెలూయా. పొడవాటి దుస్తులు, పొడవాటి చేతులు మరియు పొడవాటి జుట్టు. ఆమె ఎక్కడ కూడా జుట్టుగా తీర్చుకోలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ చిన్న వృద్ధ ఐరియస్ తల్లి పైకి కిందికి నడుస్తూ వాడలో ఏం చేస్తున్నామి అని అంటే గంతులు వేస్తూ హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని చెప్పుతూ ఆమె ఏం చేస్తున్నారు అంటే గంతులు వేస్తూ ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని గణపరుస్తూ ఉన్నాడు. అప్పుడు వాడ నాయకుడు అడిగాడు, ఏమ్మా నీ వయసు 80 సంవత్సరాలు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఇంకొక అరగంటలో ఈ వాడ మునిగిపోతుంది, చచ్చిపోతాం. నువ్వు వెళ్ళాల్సిన గమ్యస్థానం కూడా నువ్వు వెళ్ళలేవు, మధ్యలోనే నీ ప్రాణం పోయేటట్టుంది, నువ్వు ప్రార్థన చేయి అని వాడ నాయకుడు అని అడిగితే అప్పుడు ఆ వృద్ధశ్రీ ఆ వాడ నాయకుడితో మాట్లాడినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వృద్ధశ్రీ ఏమంటుందో తెలుసా వాడ నాయకుడితో, ఇంకొక 30 నిమిషాలు కానీ వాడ క్షేమకరంగా ప్రయాణం చేస్తే నేను నా కూతురు ఒక్కదాన్నే చూస్తా. ఆమె ఒక్క కూతురు ఉందంట అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఈ యొక్క సముద్రములో ఈ వాడ మునిగిపోయి అందరుగా మనం కానీ మరణిస్తే నేను నా యొక్క సహోదరులందరూ కూడా ఎక్కడున్నారనంటే పరలోకంలో ఉన్నారు దేవుని దగ్గర. కనుక నేను అక్కడికి వెళ్ళి అనేక మంది సహోదరులను నేను కలుసుకుంటాను అని ఒక విశ్వాసముతో, నిశ్చయతతో, నమ్మకముతో ప్రియులారా గమనించండి, ఆమె మాట వాడ నాయకుడితో చెప్పడము, తెలియజేయడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, అబ్రహాము కూడా ఆ విధముగానే అదే విశ్వాసముతో, ఏమండి, అదే విశ్వాసముతో, అదే నమ్మకముతో, అదే భక్తితో ఆయన దేనికోసం ఎదురు చూశాడనంటే పునాదులు గల పట్టణం కోసం ఆయన ఎదురు చూశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. అది విశ్వాసం. కనుక ఇప్పుడు ఈ వృద్ధ స్త్రీ, 80 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ అబ్రహాము యొక్క విశ్వాసము కలిగి ప్రియులారా గమనించండి, ఆమె ఆ యొక్క సముద్రం మీద ప్రయాణం చేస్తాం. నిజంగా మనము ప్రియులారా గమనించండి, ప్రయాణం చేసేటప్పుడు ఈ ప్రయాణాల్లో మనం నమ్మలేనటువంటి ప్రయాణాలు మనం చేస్తున్నాం. ఆవుల గట్టుపుకి మనం క్షేమకరంగా సురక్షితంగా మనం చేరాలి అని అంటే అది కేవలము దేవుని యొక్క కృప మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన నీతిని బట్టో, అది మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి జరగవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ నువ్వు చేయవలసింది ఏమిటంటే కేవలము ఆయన మీద మాత్రమే నమ్మకము ఉంచాలను. ఏముంచాలి? ఇప్పుడు ఈ వృద్ధ స్త్రీ ఓడగాని క్షేమంగా వెళితే ఎక్కడికి చేరుకుంటుంది? తన కూతురు దగ్గరికి చేరుకుంటుంది. ఒకవేళ ఓడగాని మునిగిపోయి మరణిస్తే ఎక్కడికి చేరుకుంటుంది? ఎక్కడ చేరుకుంటుంది? పరలోకంలో ఉంటుంది. అది ఆమె యొక్క విశ్వాసము. నేను వాడు క్షేమంగా అమెరికాకు వెళితే నా కూతురుని కలుసుకుంటాను. ఒకవేళ ఈ వాడ ఈ సముద్రంలో మునిగి ప్రియులారా గమనించండి మరణిస్తే నేను, నా సహోదరులు అనేక మంది ప్రభు సన్నిధిలో ఉన్నారు, నేను వారిని కలుసుకుంటాను. కనుక ఈరోజు నువ్వు నేను కూడా ఆ విధమైనటువంటి విశ్వాసం కలిగి, ఎలా ఉంది మీ విశ్వాసం? ఉడతా భక్తిలాగా ఉందా మీ విశ్వాసం? ఏమండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన విశ్వాసం ఎలా ఉంది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఏదైనా సరే నీ జీవితంలో పొందుకోవాలని అంటే అది విశ్వాసం ద్వారా మాత్రమే నీవు దానిని సాధించగలవు. ఆమేన్. హల్లెలూయా. దేని ద్వారా?
దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం మీరు చేయాలి. దానికి మీరు బాధ్యులై ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది ఈ రోజున. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ క్షణంలో ప్రియులారా ఆ యొక్క ప్రభు యొక్క బోర, దేవుని బోర ప్రియులారా మ్రోగినప్పుడు మన శరీరాలు మార్పు చెందే విశ్వాసం కలిగి మనం జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ వృద్ధశ్రీ అయితే మరణించి పరలోకానికి వెళ్తున్నామే, కానీ మనమైతే ఎలా వెళ్తున్నామనంటే మరణము లేకుండానే సజీవముగానే మనము దేవుని యొక్క సన్నిధికి మనము వెళ్ళిపోతున్నాం, పరలోకానికి వెళ్తాం. అటువంటి ఒక గొప్ప నిరీక్షణ, అటువంటి ఒక గొప్ప విశ్వాసము, అటువంటి ఒక గొప్ప పట్టుదల, దేవుని యొక్క సన్నిధిలో పట్టుదల కలిగి ఆ విధంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని బిడ్డలారా మనం కూడా దేవుని యొక్క సన్నిధికి చేరతాం. విశ్వాసం లేకుండా ఏమాత్రం కూడా మనం ఏమి కూడా చేయలేం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే చూద్దాం దేవుని యొక్క వాక్యాల్లోకి మనం వద్దాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి యొక్క వాక్య భాగములో ప్రియులారా 7 గంపలు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన 7 రొట్టెలు తీసుకున్నాడు. 7 రొట్టెలు తీసుకొని వాటిని ఆశీర్వదించి వాటిని విరిచి శిష్యులకి ఇచ్చాడు. ఇచ్చి ఇవి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏం చేయమన్నాడంటే వడ్డించమన్నాడు. ఆయన ఎన్ని రొట్టెలు తీసుకున్నాడు? ఆయన 7 రొట్టెలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదట మళ్ళా ఆల్రెడీ ఒక కార్యాన్ని చేశాడు ఆయన. ఆ కార్యం ఏంటంటే 5 రొట్టెలు తీసుకున్నాడు. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు తీసుకున్నాడు. మొదటిసారి 5 రొట్టెలు తీసుకున్నాడు. మరలా రెండోసారి 7 రొట్టెలు తీసుకున్నాడు. ఈనాడు క్రైస్తవ సంఘానికి 5 రొట్టెల గురించే తెలుసు కానీ 7 రొట్టెల గురించి తెలియదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేటి క్రైస్తవ సంఘానికి 5 రొట్టెల గురించే తెలుసు, 7 రొట్టెల గురించి తెలియదు. 5 రొట్టెలు అంటే ఏమిటి? 5 రొట్టెలు దేనికి సూచనగా ఉంది అనంటే యేసుక్రీస్తుకి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5 రొట్టెలు ఎవరికి సూచనగా ఉంది? యేసుక్రీస్తుకి. ఆయన పేరు ఇంగ్లీష్లో జీసస్. జీసస్ అనే పేరు ఇంగ్లీష్లో రాస్తే 5 అక్షరాలు వస్తాయి. రెండోది 5 విశ్వాసానికి సూచనగా ఉంది. విశ్వాసం అనేది ఇంగ్లీష్లో మనం రాస్తే ఫెయిత్ వస్తుంది. ఈ ఫెయిత్ అనేది 5 అక్షరాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక చూడండి, యేసుక్రీస్తు పేరు ఇంగ్లీష్లో రాస్తే 5 అక్షరాలు. ఆ 5 అక్షరాలు జీసస్. 5 రొట్టెలు 5 అక్షరాలకి సూచనగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన 5 రొట్టెలు విరిచినప్పుడు 12 గంపలు ఎత్తారు. అది మొదటి రాకడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ 12 గంపలు 12 మంది అపోస్తలులకు సూచనగా ఉంది. 12 గంపలు 12 మంది అపోస్తలులకు సూచనగా ఉంది. ఇప్పుడు మళ్ళా రెండోసారి చూడండి, 12 గంపలు ఎత్తినప్పుడు ఆయన 5 రొట్టెలు విరిచి ఆయన పంచిపెట్టినప్పుడు 5,000 మంది తిన్నారంట. కేవలము పురుషులు మాత్రమే. ఏమండి? కేవలము పురుషులు మాత్రమే. ఎన్ని వేల మంది తిన్నారు? 5,000 మంది. మరలా ఎన్ని గంపలు ఎత్తారు? మిగిలిన రొట్టెలు ఎన్ని గంపలు ఎత్తారు అని అంటే 12 గంపలు ఎత్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ 12 గంపలు కూడా చాలా చిన్న గంపలు అంట. చాలా చిన్న గంపలు, స్మాల్ గంపలు. ఇంగ్లీష్లో స్మాల్, చిన్న గంపలు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
కనుక ఇప్పుడు చూడండి, చిన్న గంపలు 12 గంపలు ఎత్తారు. ఆ 12 గంపలే 12 మంది అపోస్తులకు సూచనగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఆయన 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. మరలా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ 8వ అధ్యాయంలో ఏమనుంది? మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి వచ్చిన ఆ దినములో మరొక్కసారి, చాలు, మరి ఒక్కసారి అని అంటే ఒకసారి అయిపోయింది, ఒకసారి ఆల్రెడీ చేశాడు. మరలా మరి ఒక్కసారి అంటే రెండవసారి అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. ఆ రెండవసారి మరొకసారి అని ఏం చేసినాడు అని అంటే మరలా 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని వేల మంది వెళ్ళారనంటే పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక పురుషులే 4,000 మందికి వెళ్ళారు అక్కడ ఆ కూడికలకి. ఆమేన్. హల్లెలూయా. స్త్రీలు, పిల్లలు కాక కేవలము పురుషులు మాత్రమే ఎంతమంది వెళ్ళారు? 4,000 మంది వెళ్ళారు. 3 రోజులు ఉపవాస కూడికలు అయిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు నీరసంగా ఉన్నారంట. ప్రభు వాళ్ళ మీద చూచి, ప్రభు వారిని చూచి వాళ్ళ మీద కనికర పడ్డాడు. వాళ్ళకి భోజనం పెట్టాలనుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కనుక మీరు వారికి భోజనం పెట్టండి, వాళ్ళు మార్గ మధ్యలో సొమసిల్లిపోతారేమో, పడిపోతారేమో అని చెప్పి ఆ శిష్యులకు చెప్పాడు ప్రభు. చెప్పినప్పుడు శిష్యులు అన్నారు, ఈ అరణ్య మార్గంలో అయ్యా మనం వాళ్ళకి భోజనాలు పెట్టాలంటే ఎక్కడ పెట్టగలం? మనకి ఏం దొరుకుతాయి ఇక్కడ? ఇదంతా అరణ్యం కదా, ఈ అరణ్య మార్గంలో మనకి ఏం దొరుకుతాయి అని చెప్పి ప్రభుతో అన్నప్పుడు, అప్పుడు ప్రభు అంటాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అడిగాడు. మా దగ్గర 7 రొట్టెలు అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని రొట్టెలు అండి? 7 రొట్టెలు అని చెప్పారు. అప్పుడు ఆ 7 రొట్టెలు తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చాడు. వారికి ఇచ్చి, మీరు ఈ రొట్టెలను వడ్డించండి, వాళ్ళకి ఆహారం పెట్టండి అని చెప్పాడు ఆయన. అప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే ఆ కూర్చున్న పంతులుగా కూర్చున్న వాళ్ళందరికీ చక్కగా ఆయన వాళ్ళు భోజనం పెడతారు. చేపలు, రొట్టెలు, చేపలు. చక్కగా 4,000 మంది పురుషులు తిన్నారు. స్త్రీలు కాక పిల్లలు కాక ఇంచుమించు పురుషులు ఎన్ని వేల మంది తిన్నారు? 4,000 మంది తిన్నారు. అప్పుడు వారు తిని మిగిలినటువంటి రొట్టెలు వాళ్ళు మళ్ళా గంపలు ఎత్తారు. ఆ గంపలు ఎన్ని గంపలు అని అంటే 7 గంపలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 5 రొట్టెలు విడిచినప్పుడు అది యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. అది మొదటి రాకడకు సూచనగా ఉన్నది. ఇప్పుడు అదే యేసుక్రీస్తు మరలా 7 రొట్టెలు తీసుకుని వారికి ఇచ్చినప్పుడు మరలా వాళ్ళు మిగిలిన ముక్కలు రొట్టెలు 7 గంపలు ఎత్తిరేని వాక్యంలో రాయబడింది. కనుక ఇది 2వ రాకడలో జరిగే పరిచర్య. ఆమేన్. హల్లెలూయా. ఇది 2వ రాకడలో జరిగే పరిచర్య. ఆయన ఎన్ని రొట్టెలు తీసుకున్నాడు? 7 రొట్టెలు. ఈ 7 రొట్టెలు దేనికి సూచనగా ఉన్నది అని అంటే, ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు యొక్క కొత్త పేరుకు సూచనగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ 7 గంపలు 7 దేవుని కుమారులకు సూచనగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. 7 గంపలు దేనికి సూచనగా ఉన్నది? 12 గంపలు 12 మంది అపోస్తులకు, 7 గంపలు 7 దేవుని కుమారులకు సూచనగా ఉన్నది. అంటే ఈ చివరి దినములలో ఈ భూమి మీదకి 7 దేవుని కుమారులు రాబోతున్నారని 2000 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆ రొట్టె విరువటం వల్ల మనకు ఒక సూచన ఇచ్చాడు. ఇది సూచన. ఆమేన్. హల్లెలూయా. ఇది కేవలము ఒక సూచన, ఒక ప్రవచనం.
దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ 7 గంపలు ఇంగ్లీషులో మన బైబిల్లో చూస్తే పెద్ద గంపలుగా రాయబడి అన్నట్ట. బిగ్గు అంటే బిగ్ అంటే పెద్దవి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్ద గంపల నిండా అంటే ఇప్పుడు చూడండి, మొదటి రాకడలో 12 గంపలు, 12 మంది అపోస్తలులు, ఆ 12 గంపలు వాళ్ళు ముక్కలు ఎత్తారు కదా. ఆ 12 గంపలలో ఉన్నటువంటి ఆహారం అంతా కూడా దేంట్లో సరిపోతుందంటే 7 గంపలు సరిపోతుంది. అంత పెద్ద అన్నమాట 7 గంపలు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడున్న ఆహారము తర్వాత ఆ 12 గంపల్లో ఉన్నటువంటి ఆహారం అంతా కూడా ఎంతైతే ఉన్నదో అంత ఆహారము కూడా ఎక్కడ సరిపోతుంది అంటే 7 గంపల్లో సరిపోతుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత పెద్ద గంపలు ప్రియులారా, ఆ పెద్ద గంపల నిండా ఆ 7 రొట్టెలు ప్రజలు తినిగా మిగిలిన ముక్కలు ఆ 7 గంపల నిండా ఎత్తారు. ఆ 7 గంపలు దేనికి సూచనగా ఉన్నదంటే 7 దేవుని కుమారులకు. రొట్టె దేనికి సూచనగా ఉన్నదంటే ఆహారమునకు, వాక్యమునకు. ఆమేన్. హల్లెలూయా. ఆహారమునకు, వాక్యమునకు. రొట్టె వాక్యానికి సూచనగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవాహారము. యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు? ఆయన ఒక రొట్టెను విరిచి ఇది నా శరీరం అని చెప్పి ఇచ్చాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రియులారా, రొట్టె దేనికి సూచనగా ఉన్నది అని అంటే వాక్యమునకు, ఆహారమునకు సూచనగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఆయన శరీరం మారుతుంది, ఆయన పేరు కూడా మారుతున్నట్లు 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఒక సూచనగా ఈ కార్యాన్ని ఆయన చేశాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కార్యము గురించే నేటి క్రైస్తవ సంఘానికి తెలియదు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, వారు ఎంతసేపటికి కూడా మొదటి రాకడలో వచ్చాడు అని చెప్పి వారు దాని గురించే ప్రకటిస్తారు కానీ 5 రొట్టెల గురించే బోధిస్తారు కానీ ఆయన మరలా 7 రొట్టెలు తీసుకున్నాడు, 7 రొట్టెలు విరిచి మరలా వడ్డించాడు, 7 గంపలు ఎత్తారని నేటి క్రైస్తవ సంఘాలలో నేటి క్రైస్తవ పాస్టర్లు బోధించడం లేదు. కారణం ఏంటంటే వారికి తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏమండి, ఆయన ఎలా వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ వస్తే మనం ఎలా గుర్తుపట్టాలో వాళ్ళకి తెలియదు. ఒకవేళ గుర్తుపట్టకపోతే జరిగే పరిణామాలు ఏంటో నేటి క్రైస్తవ సంఘము గ్రహించలేనిటువంటి స్థితిలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, 7 గంపల నిండా వాళ్ళెత్తారు. అంటే ఇప్పుడు వాక్యము ఎక్కడ ఉంది అని అంటే 7 గంపల్లోనే ఉంది. అంటే 7 దేవుని కుమారుల దగ్గరనే. ఈ 7 గంపలలో మొదటిగా వచ్చిన మొదటి గంప ప్రధానమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మొదటి 7 గంపలలో మొట్టమొదటి గంప ఉంది కదా, ఆ గంప చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే మొదటిగా ఆ గంపనే దేవుడు ప్రియులారా సిద్ధపరచుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆ గంపకు వర్తమానం ఇచ్చి ఆ గంపలో నుంచే మిగతా గంపలోకి ఆహారాన్ని అంతా కూడా పంపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా చూడండి అందరూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక రోజున ఒక వివాహానికి పిలువబడ్డాడు. అవునా? ఆ ఊరి పేరు ఏంటంటే కానా అనే ఊరు. కానా అనే ఊరికి యేసుక్రీస్తు వివాహానికి పిలువబడ్డాడు. శిష్యులు, మరియమ్మ, తర్వాత యేసుక్రీస్తు కూడా ఆ వివాహానికి వెళ్ళారు. వివాహానికి వెళ్ళిన తర్వాత అక్కడ
భోజనం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భోజనాలు జరుగుతూ ఉన్నాయి. యూదుల యొక్క ఆచారం ఏంటంటే వాళ్ళు భోజనాలు పెట్టినప్పుడు వాళ్ళు ద్రాక్షారసం కూడా ఇస్తారు తాగడానికి. నువ్వు ఎంతైనా దాగు, నువ్వు ఎంత దాగలుగుతావో అంత పోస్తారు, స్త్రీలకు కానీ పురుషులకు కానీ. దేవుడి స్తోత్రం కనుక హల్లెలూయా. కనుక వివాహానికి వెళ్ళినప్పుడు ఆ వివాహములో యేసుక్రీస్తు ఆ వివాహములో ద్రాక్షారసం అయిపోయింది. దేవుడి స్తోత్రం కనుక హల్లెలూయా. ఏమండి, ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ పెండ్లి విందు ప్రధాని నాయకుడు, ఆ వివాహమును ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పెండ్లి విందు యొక్క ఆ నాయకుడు కంగారు పడిపోతున్నాడు. ద్రాక్షారసం అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా తయారు చేయాలి, ఎవరు తయారు చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి భయపడుతున్నాడు, కలవరపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలో ఆ విందు ప్రధానికి తెలియకుండా కలవరపడతాను. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అక్కడ పరిస్థితి అంతా కూడా మరియమ్మ గమనించింది. యేసు యొక్క తల్లి మరియ గమనించింది. గమనించి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా, ఇదిగో ద్రాక్షారసం అయిపోయింది. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. కనుక నీవు వాళ్ళకి ద్రాక్షారసము ఇవ్వు అని అడిగింది. చూడండి, ఆ అధ్యాయం మనం చదువుతాం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, చూడండి, యేసు తల్లి వచ్చి వారికి ప్రభువా లేదని అని ఆయన అడిగి ఇదిగో ద్రాక్షారసం అయిపోయింది అని ఆయనతో చెప్పింది, యేసుక్రీస్తుతో చెప్పింది. అప్పుడు యేసు ఆమెతో ఏమన్నాడంటే, అమ్మా, నాతో నీకేమి పని, నాకు ఇక్కనూ సమయం రాలేదు. చాలు. చూడండి, ఆమె అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, పెళ్లి నాయకుడు కలవరపడుతున్నాడు, కంగారు పడుతున్నాడు, భయపడుతున్నాడు అని చెప్పి ఆయనతో చెప్పినప్పుడు ఈయనేమంటున్నాడంటే, అమ్మా, నా సమయం ఇంకా రాలా. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. దేనికి సమయము? రక్తాన్ని చిందించే సమయం రాలా. అది ఆ మాట అర్థం అక్కడ. అంటే ద్రాక్షారసం దేనికి సూచనగా ఉన్నది? ఆయన రక్తానికి. ద్రాక్షారసం దేనికి సూచనగా ఉంది? యేసు యొక్క రక్తమునకు సూచనగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? నా సమయం ఇంకా, దేనికి సమయం రాలేదు? నేను ఇంకా రక్తాన్ని చిందించే సమయంలోకి రాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయినా నీకు నాతో పనేంటి నీకు? ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడండి? మరియను పట్టుకుని ఏమన్నాడు? తల్లిని పట్టుకుని ఏమన్నాడు? అసలు నాతో నీకు పనేంటి? ఆమేన్, హల్లెలూయా. నా తల్లి ఎవరు? ఒక రోజు ఆయన 12 సంవత్సరాలప్పుడు ఆ యెరూషలేము దేవాలయంలో కూర్చొని బోధిస్తా ఉంటే కొంతమంది ఆ శిష్యులు, కొంతమంది అక్కడ ఉన్న ఆ యూదులు వెళ్ళి, బోధకుడా, యేసు నీ తల్లిదండ్రులు నిన్ను ఎదుగుతున్నారని అంటే, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అని ప్రశ్నించాడు. మళ్ళా ఇక్కడేమంటున్నాడు? నాతో నీకేం పని? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి ఈ వాక్యం. ఆమేన్, హల్లెలూయా. నాతో నీకేమి పని? కనుక ఇప్పుడు చూడండి, అయినా సరే యేసుక్రీస్తు ఆమెను గౌరవించి ఆయన ఏం చేసినాడంటే, సరే ఇక్కడ ఉన్నటువంటి రాతి బాణంలో నీళ్లు నింపమన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
యూదులు శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని రాతి బాణలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 6 రాతి బాణలు అంట అక్కడ ఉన్నాయి, పెద్దవి. 2-3 తూములు పట్టు పెద్ద రాతి బాణలు అక్కడ ఉన్నాయంట. ఆ యొక్క రాతి బాణం నిండా నీళ్లు నింపేమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ నీళ్లను ముంచి విందు యొక్క ప్రధాని దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు ఆయన. వెంటనే నీళ్లు తీసుకుని వెళ్ళి ప్రియులారా విందు ప్రధానికి ఇస్తే ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంటే ద్రాక్షారసంగా మారిపోయినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ముందు పోసిన ద్రాక్షారసము కంటే ఈ యొక్క ద్రాక్షారసము చాలా రుచిగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉందండి? చాలా రుచిగా ఉంది. అందరూ ఏమన్నారు తెలుసా? ఇదిగో ముందును ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోస్తారు. నీవైతే ఇది వరకే మంచి ద్రాక్షారసం ఉంచుకొని. చూసారా, అందరూ ఏం చేస్తారో తెలుసా? ముందు ఏం పోస్తారంట? ఏ రసం పోస్తారంట? మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారంట. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవైతే ముందే జబ్బు రసం పోసావు, మంచి రసం పోసావు, తర్వాత ఇంకా మంచి రసం పోసం ఉంది నీ దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి ప్రియులారా ఆ యొక్క విందు ప్రధాని గురించి మాట్లాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు చేశారో ఏది కూడా ఆ విందు ప్రధానికి తెలియలే. అక్కడ చూడండి, ఇక్కడ 6 రాతి బాణలు మనకు ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని రాతి బాణలు? 6 రాతి బాణలు ఎందుకు తీసుకున్నాడు అక్కడ యేసుక్రీస్తు అని అంటే, ఈ 6 రాతి బాణలు 7వ వ్యక్తిగా అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 6 ఈ యొక్క 6 ఆయనతో కూడా కలుపుకుంటే మొత్తం ఎన్ని అంటే 7 రాతి బాణలు. ఈ రాతి బాణలు దేనికి సూచనగా ఉన్నాయంటే ప్రియులారా 7 దేవుని కుమారులకు సూచనగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. 6 రాతి బాణలు 6 దేవునికి సూచనగా కుమారులుగా ఉన్నారు. ఇక్కడ 7వ వాడు ఉన్నాడు కదా, 7వ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. చాలా జాగ్రత్తగా వినండి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈయన ఎవరు? దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరండి ఈయన? ఆకాశానికి భూమికి సృష్టికర్త. ఈ సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశాన్ని శూన్యములో సృష్టిని వేలాడదీసిన దేవుడు ప్రియులారా అక్కడ ఏం చేస్తున్నాడంటే 6 రాతి బాణల నిండా ద్రాక్షారసం నింపేశాడు. అంతే. ద్రాక్షారసం దీనికి సూచనగా ఉంది? ఆయన రక్తానికి, ఆహారానికి, పానీయముకు, పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద్రాక్షారసం దేనికి సూచనగా ఉన్నది? పరిశుద్ధాత్మకు. ఆమేన్. హల్లెలూయా. ఆహారమునకు, వాక్యమునకు సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు 6 రాతి బాణలు తీసుకున్నాడు. అక్కడ 7వ వ్యక్తి ఎవరున్నారంటే ఆయనే 7వ వ్యక్తిగా ఉన్నాడు. ఆయనే 7వ రాతి బాణగా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని బాణలు అక్కడ? 6 రాతి బాణలు. రాతి బాణలు అంటే తెలుసా మీకు? తెలుసా? చూశారా ఎప్పుడన్నా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పూర్వము అంటే ఒక 50 ఏళ్ల క్రితం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
రాతితో తయారు చేసిన తొట్లుండే, రాతితో తయారు చేసినటువంటి కుండలు, బాణలు అంటారు వాటిని, బాణలు ఉండే. ఆ బాణల్లో ఏమో పోసేవాళ్ళు తెలుసా ఏమండి? ఆ బాణల్లో మన సైడ్ అయితే వరి దాచుకునేవాళ్ళు, దాంట్లో వరి పోసుకొని వరిని నిల ఉంచేవాళ్ళు ఆ బాణల్లో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన యొక్క దేశంలో మీరు చూశారో లేదు నాకు తెలియదు, కానీ నేనైతే ఆ రాతి బాణం చూశా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాయి పరిశుద్ధ గ్రంథములో దేనికి సూచనగా ఉన్నది అని అంటే ప్రత్యక్షత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. కనుక రాయి అనగా ప్రత్యక్షత, బయలుపాటు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు 6 రాతి బాణలతో పాటు ఈ 6 రాతి బాణల్లో ఉన్నటువంటి నీళ్లు ద్రాక్షారసముగా మారడానికి కారకులు ఎవరు అని అంటే అక్కడ యేసు, 7వ వాడినటువంటి యేసుక్రీస్తు. ఆ యొక్క 7వ రాతి బాణ ఎవరో కాదు కానీ యేసుక్రీస్తే ఆ యొక్క 7వ రాతి బాణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ రాతి బాణలో నుంచే ఈ మిగతా రాతి బాణలో అంతటికి ఏమొచ్చిందంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యము కుమ్మరించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసే జీవాహారమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే పరిశుద్ధాత్మైన దేవుడు. ఆయన గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన అంటాడు, నా యొద్దకు వచ్చి వారికి నేను జీవజలాలను ఇస్తాను అంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమిస్తాను అంటున్నాడు? ఈ జీవజలం తాగువాడు ఎన్నటికీ కూడా నశించడు, చచ్చిపోడు, మరణించడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఇక్కడ యేసు 6 రాతి బాణలతో పాటు 7వ వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అంటే 7 దేవుని కుమారులకు సూచనగా ఉన్నది. అయితే ఈ 7 దేవుని కుమారులలో 7వ వాడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆ 7వ వాడు ఎవరనంటే యేసుక్రీస్తు. అవునా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, రూతు గ్రంథానికి వద్దాం. మనం రూతు గ్రంథం చదివాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ బోయాజు ఎవరు కనబడుతున్నారండి? ఈ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. మీ చూడండి, ఇది రూతు బోయాజు యొక్క స్టోరీ. ఈ స్టోరీ, చరిత్ర. ఈ చరిత్రలో మరొక స్త్రీ ఉంది. ఆమె పేరు నయోమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క చరిత్రలో మరొక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరనంటే నయోమి. నయోమి ఆమె ఇశ్రాయేలులో కరువు వచ్చినప్పుడు తన భర్తను, తన కొడుకుల్లో ఇద్దరిని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే మోయాబు దేశంకి వెళ్ళింది. ఏ దేశానికి వెళ్ళిపోయింది? చాలా జాగ్రత్తగా, మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళిన తరువాత భర్తను కోల్పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఆస్తి అంతా కూడా తాకట్టు పెట్టుకొని, ఎవరు ఆస్తి? నయోమి ఆస్తి, అంటే భర్త ఆస్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తం తాకట్టు పెట్టుకొని సొమ్ములు తీసుకొని, డబ్బులు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ బతుకుదామని. ఇక్కడ ఉంటే మనం బతకలేం, కరువు వచ్చేసింది. ఈ కరువులో మనం ఇక్కడే ఉంటే చనిపోతాము అని చెప్పి తన భర్తను, తన 2 కుమారులను తీసుకొని పక్క దేశంలో మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ ఏదో బాగా ఉద్ధరిద్దామన్నట్టుగా వెళ్ళింది. ఆస్తి అంతా ఇక్కడ తాకట్లో పెట్టుకొని, సొమ్ములు తీసుకొని, డబ్బులు తీసుకొని ఏమండి పక్క దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ ఏమో సంపాదించుకుందాం అనుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయింది?
భర్తను పోగొట్టుకుంది, భర్త చనిపోయాడు. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత 2 కుమారులు ఉన్నారు. ఒక అతని పేరేమో కిన్లోను, మరొక అతని పేరేమో మహలోను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పేర్లండి ఆ పేర్లు? మహలోను, కిన్లోను. పెద్దోడి పేరేమో మహలోను, రెండో వాడి పేరేమో కిన్లోను. వెరైటీగా ఉన్నాయి పేర్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసింది రూతు, క్షమించండి, నయోమి. నయోమి అనగా అర్థం ఏంటంటే చేదు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. నయోమి అనగా అర్థం ఏంటి? మారాను మధురంగా మార్చాడు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మారా అంటే అర్థం ఏంటి? చేదు. ఆమేన్. హల్లెలూయా. మారానికి అర్థం ఏంటి? చేదు. ఇప్పుడు మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత నయోమి జీవితము ఏమైపోయింది? అంటే మారాగా మారిపోయింది. ఏమగా మారిపోయింది? మారానగా చేదు, మారానగా దుఃఖము, మారానగా వేదన, మారానగా పిల్లరా కష్టములు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. నయోమి యొక్క జీవితము మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆమె యొక్క పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా ఏమైపోయినాయంటే మారిపోయినాయి. ఎలా మారిపోయినాయంటే చివరికి పిల్లరా ఎంతో భయంకరమైనటువంటి దిగజారి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఆమె. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో భయంకరమైన దిగజారి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఆమె. అది అన్యుల దేశం. అది అన్యుల దేశంలోకి వెళ్ళి ప్రియులరా అక్కడ ఆమె ఏం చేస్తుంది అని అంటే ప్రియులరా గమనించండి, దేవుడికి సాక్షిగా నిలబడటం పోయి వాళ్ళలో కలిసిపోయింది. కొడుకులు ఇద్దరికి కూడా ఎవరిని పెళ్లి చేసింది అని అంటే అన్య స్త్రీలనే చేసింది. ఆమెను. హల్లెలూయా. పెద్దోడికి మహలోనికేమో ఒక అమ్మాయిని పెళ్లి చేసింది. ఆ పేరంటే ఓర్ప. ఆ పేరేంటి? ఓర్ప. రెండో వాడికి పెళ్లి చేసింది కిన్లోనికి. ఆయన పేరేంటి? ఆయనకి పేరు చేసిన అమ్మాయి పేరేంటంటే రూతు. వీళ్ళిద్దరు చక్కగా పనిచేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళు, తింటా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి కూడా జబ్బు చేసింది, మహలోనికి, కిన్లోనికి. కిన్లోను వాళ్ళిద్దరు కూడా ఏం చేసింది? జబ్బు చేసింది. ఇద్దరు చనిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రొట్టెలు ఇల్లు విడిచిపెడితే అలాగే ఉంటుంది. మరి ఏమండి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే బెత్లెహేము నుంచి వచ్చారు వాళ్ళు. ఎవరు? నయోమి భర్త. ఏమండి వాళ్ళ యొక్క 2 కుమారులు మహలోను, కిన్లోను. వీళ్ళందరూ దేని విడిచిపెట్టి వచ్చారు చెప్పండి? బెత్లెహేము అనగా అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. రొట్టె అనగా దేని సూచనగా ఉంది? ఆహారము దొరికే ప్రదేశాన్ని విడిచిపెట్టి ప్రియులారా వేరే పక్క దేశానికి వెళ్ళిపోయింది. ఈ రోజు కూడా ఎంతో మంది ఇతర దేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాబు నిమిత్తమే, ఏదో కంపెనీల నిమిత్తమే, జాబుల నిమిత్తమే వెళ్తే అది వేరు, కానీ మనం వెళ్తాం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ రొట్టెల ఇల్లుని విడిచిపెట్టి నయోమి శపించబడినటువంటి ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్తాం. అక్కడ శపించబడిన ఆమె కూడా ఎప్పుడైతే శపించబడిన దేశానికి ఆ యొక్క స్త్రీ వెళ్ళిందో అక్కడ ఆమె కూడా ఏమైపోయిందంటే, ఆమె జీవితం కూడా ఏమైపోయిందంటే శపించబడింది.
మారాగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇద్దరు కుమారులు చనిపోయారు. అప్పుడు నయోమి అన్నది ఇద్దరు కోడళ్ళని పిలిచింది. పిలిచి, అమ్మా, నేను మరలా పెళ్లి చేసుకోలేను, నా వయసు అయిపోయింది, నేను వృద్ధురాళ్ళు అయిపోయాను, నేను ఇంక పెళ్లి చేసుకోలేను. ఒకవేళ నేను పెళ్లి చేసుకున్న పిల్లల కన్నా వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిపోయేటప్పటికి మీరు ముసలోళ్ళు అయిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ముసలోళ్ళు అయిపోతారు కనుక మీరు ఎదురు చూడొద్దు. మీరు మరలా మీ దారిని వెళ్ళిపోయి మీరు మళ్ళా పెళ్లిళ్ళు చేసుకుని బిడ్డలు కానీ మీ భర్తలతో మీరు సుఖంగా జీవించండి అని నయోమి తన ఇద్దరు కోడలను పిలిచి, ప్రియులారా, వాళ్ళకి చెప్పింది. ఆమె ఈ మాట విన్నటువంటి వెంటనే ఓర్ప పెద్ద కోడలు ఎగిరి గంతులేసి అత్తను ముద్దు పెట్టుకుని ఏడ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చిన్న కోడలు రూత్ అన్నది, ఆమె ఏమంటుందంటే, అత్త, నిన్ను విడిచిపెట్టి వెళ్ళు అని మాత్రం చెప్పద్దు, నేను నీతోనే ఉంటా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ఇళ్ళే నా ఇళ్ళు, నీవు ఎక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పి ఆమెను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాయి. కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అప్పుడు అంటుందామె ఈ మాటన్ని, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం అని చెప్పింది. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వచ్చారు అని అంటే, ఎక్కడికి వచ్చారు? మళ్ళా తిరిగి బెత్లెహేంకి వచ్చారు. వాళ్ళు బెత్లెహేంకి వచ్చిన సమయం ఏదో తెలుసా? చూడండి, 1వ అధ్యాయం, రూతు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. ఎక్కడికి వచ్చారండి? మళ్ళా రొట్టెల ఇంటికి వచ్చేసేసారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరా 22వ వచనంలో ఏముందంటే, వారు మరల ఎప్పుడు వచ్చారంటే, యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. యవల కోత, యవలు అని అంటే ఏంటి అసలు? యవలు అని అంటే ఏంటి తెలుసా? యవల కోత, యవలు అని అంటే బార్లీ 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 గింజలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యవలు అనగా బార్లీ గింజలు. యూదులు 2 పంటలు వేస్తారు. ఇజ్రాయేలు దేశంలో 2 పంటలు పండుతాయి. ఏమిటి ఆ పంటలు అంటే, వరి పండుద్ది, అక్కడ గోధుమలు పండుతాయి. యవలు అంటే బార్లీ గింజలు కూడా వేస్తారట అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ యొక్క నయోమి రూతు మోయాబు దేశము నుండి మరలా బెత్లెహేముకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏ పంట వేసున్నారు అని అంటే, యవల పంట వేసున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏ పంట వేశారు? యవల పంట. అంటే బార్లీ గింజల యొక్క పంటను వాళ్ళు వేసున్నారు. ఆ బార్లీ గింజల పంట కోత కాలంలో వచ్చారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు వచ్చారండి? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కోత కాలములో వచ్చారు వాళ్ళిద్దరూ కూడా. అంటే మరలా ఆహారము దొరికే సమయములో వచ్చారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. అప్పుడు రూతు, ఆ నయోమి రూతుని పిలిచి, అమ్మ, నువ్వు ఎక్కడికి కూడా బయటికి వెళ్ళొద్దు, నీకు ఇంకా వివాహం కాలేదు అని చెప్పి ఆమె కొన్ని బాధ్యతలు ఆమెకు చెప్పి
ఆమెను ఇంట్లోనే ఉంచుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి మీరు అందుట్లో 4 అధ్యాయాలు ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రూతు గ్రంథంలో మొత్తం కలిపి 4 అధ్యాయాలు ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా మనం గమనిస్తే మరలా వచ్చినప్పుడు ఈమె వృద్ధురాలు అయిపోయింది కాబట్టి నయోమి ఇంట్లోనే ఉంటుంది. రూతు మాత్రం పొలాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు అది కోత కోసి పనలగట్టే సమయం అది. ఆ సమయంలో ఏం చేస్తుంది రూతు వెళ్ళి అక్కడ ఆ పొలాల్లో అని అంటే పరిగి వేరుకుంటా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే పరిగి వేరుతూ ఉంటారు. అంటే అక్కడక్కడ ఏమైపోతారంటే వీళ్ళు ఆ పనులు కట్టేటప్పుడు కొన్ని వెన్నులు విడిచిపెట్టేస్తారు. ఆ విడిచిపెట్టిన వేరుకోవటమే పరిగెత్తడం అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అది ఎవరి కాలము, కోత కాలములో ఆమె వచ్చింది కాబట్టి ఇప్పుడు రూతు పొలంలోకి వెళ్ళి ఆమె ఏం చేస్తుంది అంటే పరిగి వేరుకుంటుంది. అది ఎవరి పొలంలోకి వెళ్ళింది అంటే బోయాజు యొక్క పొలంలోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎక్కడ ఉంటుంది అంటే 2వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే అప్పుడు 3వ అధ్యాయం అన్నమాట. అప్పుడు బోయాజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివానిని చూసి, అధ్యాయం చెప్పాలి, వచ్చిన వాడు చెప్పాలా. 2వ అధ్యాయం సరే కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అప్పుడు పరిగేరే సమయంలో ఆమె ఎక్కడికి వెళ్ళి పరిగెడుతుంది? బోయాజు యొక్క పొలంలో పరిగెడుతుంది. చదవండి ఇప్పుడు రూతు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. ఈ చిన్నది ఎవరిదని అడగగా, ఈ చిన్నది ఎవరిది అని అడగగా, కోయివారి మీద ఉంచబడిన పనివాడు, కోయివారు ఉంచబడిన పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరులైన యవనురాలు. ఆమె నేను కోయివారు వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు. చూడండి, ఇప్పుడు బోయాజు అంటున్నాడు, నీకు నువ్వు ఏ పొలంలోకి వెళ్ళొద్దు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పొలంలోకి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నా పొలంలోనే పరిగెరుకో. చదవండి. నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. చూడండి, ఇప్పుడు రూతు గురించి బోయాజు ఏం తీసుకున్నాడు? శ్రద్ధ తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బోయాజు నయోమికి ఏమవుతాడనంటే ఏమవుతాడు? తన యొక్క భర్తకి ఆయన ఏమవుతాడంటే కొడుకు అవుతాడు. నయోమికి కొడుకు అవుతాడు. ఎవరు? బోయాజు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నయోమికి బోయాజు ఏమవుతాడు? కొడుకు అవుతాడు, కుమారుడు అవుతాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఈమె ఎక్కడికి వెళ్ళింది? బోయాజు యొక్క పొలంలోకి వెళ్ళింది రూతు. బోయాజు యొక్క పొలంలోకి వెళ్ళి ఆమె ఏం చేస్తున్నారంటే
అక్కడే పరిగెరుకుంటుంది. బోయాజు ఏమంటున్నాడంటే, నీవు నా పొలములోనే పరిగెరుకో. మొదటిది ఆయన చెప్పిన, నీవు నా పొలములోనే పరిగెరుకో, ఇంకెవ్వరు పొలంలోకి నువ్వు వెళ్ళొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఏమంటున్నాడంటే, ఏ యవనస్తుడు కూడా నిన్ను ముట్టకుండగా ఆజ్ఞాపించి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమందికి చూడండి, ప్రియులను గమనించిన, అక్కడ అందరు కలిసి పని చేస్తున్నారు. అక్కడ పురుషులు, స్త్రీలు, యవనస్తులు అందరూ కూడా పని చేస్తున్న సమయంలో యవనస్తులు పిలిచి బోయాజు చెప్పాడు, వాళ్ళకి ఆజ్ఞాపించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవ్వరు కూడా ఆ స్త్రీని ముట్టడానికి వీల్లేదు. నీకు దాహం వేసినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు నువ్వు చేదాల్సిన అవసరం లే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నీళ్లు చేదవలసిన అవసరము నీకు లేదు. నా పనివారు చేది పెట్టిన నీళ్లు ఏవైతే ఉన్నావో అవి నీవు వెళ్ళి ఆ కుండల దగ్గరికి వెళ్ళి తాగమని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత నాలుగవది, అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగినని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. చూసారా, నీ భర్త చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు ఏం చేసావు? రూతు నయోమికి ఏం చేసిందో తెలుసా? ఉపకారం చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓర్ప అపకారం చేసి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు రూతు నయోమికి చేసినటువంటి కార్యం ఏదైతే ఉన్నదో ఆ కార్యం గురించి బోయాజు తెలుసుకుని దాని నిమిత్తమై రూతుని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి నీవు నీ తల్లిని నీ తండ్రులను విడిచి నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనము యొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంట ఆమె? దేవుడు ఇశ్రాయేలీయులు దేవుడైనటువంటి రెక్కల కింద, యెహోవా దేవుని యొక్క రెక్కల కింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చావు. ఇప్పుడు మరి అంతకుముందు ఆమెకి క్షేమం లేదు. అంతకుముందు ఆమె జీవితానికి సురక్షితమైనది లేదు, కంచి లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రియులారా గమనించండి, అక్కడ మనం ఆ యొక్క పాఠంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నీవు సురక్షితముగా ఉండుటకు, క్షేమముగా ఉండుటకు, ఆరోగ్యముగా ఉండుటకు నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా యొక్క రెక్కల కిందకు నువ్వు వచ్చావు. ఆమేన్. హల్లెలూయా. చదవండి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అదండి. ఇంకా అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. బోయాజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చెరకాలో నీ
ఉంచి తినమని ఆమెతో చెప్పగా చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్ళు ఒడివేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. చాలండి ఇదంతా చూడండి. ఇక్కడ అక్కడంతా కూడా పూర్తిగా చూడండి. అక్కడ పని వాళ్ళకి కానీ యవనస్తులతో కానీ ఆ పని నడుపుతున్నటువంటి అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా బోయాజు ఏం చేసినాడంటే రూతు విషయంలో జాగ్రత్తగా తీసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీసుకున్నాడు. అప్పుడు ఆ పరిగెరుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా పరిగెరుకుంది, ఇంటికి వెళ్ళింది. అప్పుడు రూతు అడిగింది, నయోమి అడిగింది, అమ్మా నువ్వు ఎవరి పొలంలోకి వెళ్ళి పరిగెరుకొని వచ్చా అని అడిగినప్పుడు ఇక్కడ ఏదైతే జరిగిందో ఆ సంఘటనలన్నీ కూడా ఎవరికి చెప్పింది? నయోమికి చెప్పింది రూతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఎవరికి చెప్పింది? నయోమికి చెప్పింది. ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం మొదటి నుంచి. నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసి దానను కాదా? ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కల్లమున యవలను తూర్పు పట్టడానికి వెళ్తున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కల్లమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకునుట సారించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకుని తర్వాత అతడు పండుకునే స్థలమున గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద పడుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయాజు మనసులో సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనేను. చాలు. చూడండి ఇప్పుడు రూతు ఏం చేసింది అంటే ఆ కళ్ళం దగ్గరికి వెళ్ళి ఆయన తూర్పారు పట్టారు. ఆ యొక్క ధాన్యపు కుప్ప అక్కడ ఏం చేస్తున్నాడంటే పడుకున్నాడు. ఆయన దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. అన్నం తిని పడుకున్నాడు. ఆయన ఆ కుప్పకి కాపలా ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే పడుకున్నాడో ఈమె వెళ్ళి మధ్యరాత్రి వెళ్ళి ఆయన ఆ దుప్పటి తీసి ఆ కాళ్ళ దగ్గర పడుకుంది ఈమె. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మధ్యరాత్రి ఏందో అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఆ స్త్రీ అతని కాళ్ళ యొద్ద పడుకొని ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బోయాజుకి మధ్యరాత్రి ఆయన ఉలిక్కి పడ్డాడంట. ఉలిక్కిపడి లేచేటప్పటికి ఆయన కాళ్ళ దగ్గర ఎవరున్నారు? రూతు పడుకొని ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 9వ వచనం. అతడు నీవెవరమని అడగగా, ఎందుకు అడిగాడో తెలుసా? నీవెవరమని ఎందుకు అడిగాడు? అది మధ్యరాత్రి కాబట్టి, అంటే ముఖాలు గుర్తుపట్టలేనటువంటి సమయం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వెవరమని అడగగా ఆమె నేను రూతును
నీ దాసురాలను నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పమనగా అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందుదువు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్క్రియల ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చేసినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగల మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు అక్కడున్నాడు. ఇక్కడ చూడండి, కొంచెం బాగా టైం 1 గంట అయిపోయింది, ఏం పర్లేదు, కొంచెం ఓపిక చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు రూతు బోయాజుతో మాట్లాడుతా ఉంది, బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు. నేను నీకు సమీప బంధువుడనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నేను నిన్ను విడిపించగలను, మీ అత్తను నేను విడిపించగలను, నిన్ను కూడా విడిపించగలను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు రూతు బోయాజు ఏమంటున్నాడంటే, నేను నీకు మొత్తం కూడా చేస్తాను, అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఇంకొకడు ఉన్నాడంట. రూతుకి బోయాజు కాక మరొక సమీప బంధువుడు అన్నాడంట. ఎవరు ఎత్తను? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బోయాజు కంటే రూతుకి ఇంకొక సమీప బంధువుడు ఉన్నారు. ఆయన ఎవరు అని అంటే ఓయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి? ఆయన పేరేంటి? ఓయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చదవండి వచనం, 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువు ధర్మమును జరిపిరేల సరి అతడు విడిపించవచ్చును, నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయినడల యెహోవా జీవము తోడు నేను నీకు బంధువుని ధర్మమును జరిపేదను. ఆగండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీరు ఈ రాత్రి నువ్వు ఇక్కడే పడుకో, ఉదయమున నేను వెళ్ళి అతను అడుగుతా. ఇంకో సమీప బంధువుడు ఉన్నాడు కదా, నాకంటే కూడా అతనే నీకు ఇంకా ఎక్కువ సమీప బంధువుడు అంట. ఎవరతను? ఓయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతను గాని జరిపిన ఎడల సరే అతడు విడిపించవచ్చును, నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ఆ ధర్మమును జరిపేదను. ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తుపట్టని వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియచేయకుండా ఉండడని చెప్పాడు. ఎవరు కూడా తెలియకూడదని చెప్పినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం 15వ వచనం, ఇప్పుడు మనం అసలు దానిలోకి వస్తున్నాం. మనం మొట్టమొదటి చదివింది ఇదే. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు 15వ వచనం, మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకోమని చెప్పగా ఆమె దానిని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజముల మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త
నా కుమారి నీ పని ఎట్లు జరిగినదని అడుగగా ఆమె ఆమె ఆ పురుషుడు ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి నీవు నీవు వట్టి చేతులతో వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకిచ్చినని అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఓరకుండడు కనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఓరకుండమనేను. చూడండి, లేపాడు. తెల్లవారు ఇంకా వెలుగు రాక మునిపే రూతును లేపి ఆమె ఆ యొక్క దుప్పటిని, ఆమె పైన ఏ భుజముల మీద ఏ దుప్పటి అయితే ఉందో ఆ దుప్పటి తీసుకొని రమ్మన్నాడు. దుప్పటి తీసుకుని రమ్మన్న తర్వాత ప్రియులారా గమనించండి, ఆ దుప్పటిని ఇట్లా పరచమన్నాడు. పరిచినప్పుడు ఆయన 6 కొలల యవలను కొలిచి ఆమెకు పోశాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ ఒడిలో పోశాడు. ఆమె భుజములు పెట్టుకొని తీసుకుని వెళ్ళింది. ఎన్ని యవలు పోశాడు? 6 యవలల కొలలు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ యొక్క యవల అనంటే ధాన్యము, పంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏ పంటది? యవల పంట, బార్లీ పంటది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. బోయాజు అప్పుడు అక్కడ గోధుమ పంట వేయలేదు. ఏ పంట వేశాడు? యవల పంట వేశాడు. యవల పంట అంటే బార్లీ పంట వేశాడు. కనుక తాను వేసినటువంటి ఆ యవల పంటలో ఇప్పుడు రూతుకి ఎన్ని కొలిసి ఇచ్చాడు అంటే 6 కొలల యవలు. 6 కొలలు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ 6 కొలలతో పాటు బోయాజును మనం లెక్కేసుకోవాలా 7వ వాడికి అక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక 6 ఎందుకు పోసాడు అని అంటే 7వ వ్యక్తి బోయాజు ఉన్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ 6 ఆ 7 గంపలలో 7వ వాడు ప్రాముఖ్యమైన వాడు. ఆ 7 గంపలలో 7వ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అని అంటే క్రీస్తు థామస్. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. 7 దేవుని కుమారులలో 7వ వాడు ఎవరు అని అంటే క్రీస్తు థామస్. 7 గంపలు. 7 గంపలు అనగా 7 దేవుని కుమారులు, 7 అపోస్తులు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఈ 7 గంపలలో 7వ గంప ప్రధానమైనది. ఆ గంపలో ఉన్న వర్తమానము ఏదైతే ఉన్నదో ఆ యొక్క మిగతా 6 గంపలలోకి కూడా వస్తున్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అక్కడ యేసు 6 రాతి బాణలు తీసుకున్నాడు. 7వ రాతి బాణగా ఆయనే అక్కడ ఉన్నాడు. ఆయనే నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక్కడ బోయాజు రూతుకి చూడండి 6 కొలల యవలను కొలిచిపోస్తున్నాడు. ఇక్కడ 6 యవలల ధాన్యమును కొలిచిపోస్తున్నాడు ఇక్కడ. కనుక ఈ 6 యవలలు దేనికి సూచనగా ఉన్నారు అంటే మిగతా 6 దేవుని కుమారులకు 7వ వ్యక్తి బోయాజు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఎందుకు ఈ 7వ వ్యక్తి ప్రాముఖ్యంగా ఉన్నాడు అని అంటే వర్తమానం అనేది, ఆహారం అనేది అక్కడ రూతుకి ఎవరిస్తున్నారంటే బోయాజు ఇస్తున్నాడు. ఇక్కడ బోయాజు రూతుకి ఏమవుతున్నాడు? సమీప బంధువుడు అవుతున్నాడు. బోయాజు రూతుని విమోచించుటకు ఆయన ఏమై ఉన్నాడంటే ఒక విమోచకుడిగా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అతను నయోమికి ఒక బంధువు. ఆయన రక్త సంబంధి నయోమికి. నయోమును బట్టి రూతుకు అతను ఏమవుతున్నాడు అంటే బంధువుడు అవుతున్నాడు, రక్త సంబంధి అవుతున్నాడు. కనుక ఇప్పుడు బోయాజు ఏమంటున్నాడంటే 6 కొలల యవలను ఆమెకి కొలిసి పోసి ఇప్పుడు వెళ్ళిపోవాలంటున్నాడు ఆయన. ఆ ఆహారాన్ని, ఆ ధాన్యాన్ని పట్టుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే తన అత్త అయినటువంటి నయోమి దగ్గరికి వెళ్ళింది. అక్కడ
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నాకంటే ఇంకో సమీప బంధువుడు ఉన్నాడు అన్నాడు కదా బోయాజ్ ఇక్కడ. ఆ సమీప బంధువుడు ఎవరు అని అంటే ఓయి. ఎవరండి ఈ ఓయి? ఎవరో కాదు. ఈ ఓయి ఎవరు అని అంటే సాతాను అని చెప్పాడు క్రీస్తు అబ్రహాము. బంధువుడకు విమోచకుడు అనే వర్తమానంలో ఈ ఓయిని క్రీస్తు అబ్రహాము ఎవరితో పోల్చాడు అని అంటే సాతానుడితో పోల్చాడు. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వద్దాం. బోయాజు పూర్వద్వారము నొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచ్చుండగా గనుక బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతను పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండని చెప్పగా వారును కూర్చుండ్రి. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి తన సహోదరుడైన ఎలీమెలకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినున్నట్లు నేనొక సంగతి తెలియజేయవలనని ఉన్నానని చెప్పాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకును. ఏమనగా దానిని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము. దానిని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పుము. నీవు కాక దానిని విడిపించవలసిన బంధువుడు ఎవడునూ లేడు. నీ తరువాత వాడును నేనే అని బంధువునితో చెప్పాను. అందుకతడు నేను విడిపించేదన నేను బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యము స్థిరపరచునట్లు చనిపోయిన వారి భార్య అయిన రూతు అను మోయాబురాలిని యొద్ద నుండి దాన్ని సంపాదించుకోవాలని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందనేమో, నేను దానిని విడిపించలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుకునమని చెప్పాను. చూడండి, ఈ 4వ అధ్యాయంలో మనకు బోయాజు ఏం చేసినాడంటే వాళ్ళ యొక్క ఊరి యొక్క పురము, అంటే ఏ ఊరది? ఎవరు? బెత్లెహేము. బెత్లెహేముకి ఒక ద్వారం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ద్వారం దగ్గర ఏం చేసినాడంటే 10 మంది తన యొక్క బంధువులను పిలుచుకున్నాడు. ఆయన పెద్దలను పిలిచాడు, ఆ ఊరి పెద్దలను పిలుచుకున్నాడు. పెట్టుకుని అక్కడ కూర్చొని ఉన్నారు. అప్పుడు ఈ ఓయి అనేటువంటి వ్యక్తి ఆ మార్గం వెళ్తా ఉన్నాడు. బోయాజు చూసి పిలిచాడు, ఓయి ఇటు తిరుగు, ఇదిగో ఇలా రా అని చెప్పి పిలిచి, ఇప్పుడు మన నయోమి ఆ యొక్క మోయాబురాల నుంచి వచ్చేసి, ఆ మోయాబు దేశం నుంచి వచ్చేసింది కనుక ఆమె యొక్క ఆస్తిని నీవు విడిపించాలి, ఆమెను విడిపించి రూతును నువ్వు వివాహం చేసుకోవాలి, నువ్వు దాన్ని చేస్తావా లేదా అని స్పష్టంగా నాతో చెప్పానన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ముందు నేను చేస్తానన్నాడు. చేస్తానని చెప్పినప్పుడు మరలా ఆయన ఏం చేసినాడంటే నువ్వు రూతును వివాహం చేసుకోవాలి అని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే స్వాస్థ్యమును విడిపించి ఇవన్నీ చేసి నువ్వు రూతును వివాహం చేసుకోవాలని అంటాడో అప్పుడు ఓయి అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే ఆ పని నేను చేయను, నా స్వాస్థ్యాన్ని నేను పోగొట్టుకుంటానేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా స్వాస్థ్యమును నేను పోగొట్టుకుందనేమో, నేను దానిని విడిచిపెట్టలేను, విడిపించలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం చేయించి దాన్ని విడిపించమని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు ఈ ఓయి బోయాజు కంటే కూడా నయోమికి దగ్గర సంబంధి. ఈ ఓయి అనేటువంటి వ్యక్తి ఎలాగూ అనంటే ప్రియులారా గమనించండి, ఏదేను తోటలో
ఆదాము దగ్గరికి వెళ్ళి సర్పం ఏం చేసిందంటే అవ్వతో ఏకీభవించి పాపం చేసింది కాబట్టి. కనుక ఇప్పుడు అసలు రక్త సంబంధి అని అంటే ఇక్కడ బోయాజు కంటే కూడా ఓయి ఇంకా ఎక్కువ. మనకు రక్త సంబంధి యేసుక్రీస్తు కంటే కూడా ముందు మనకు రక్త సంబంధి ఎవరనంటే అపవాది, సర్పము. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. కనుక ఇక్కడ సర్పముతో అవ్వ ఏకీభవించి పాపము చేసింది కాబట్టి ప్రియులారా గమనించండి, అక్కడి నుంచి ఏమైందంటే ఆమె యొక్క రక్తములో మార్పు వచ్చింది. ఆ రక్తములోనే ఆదాము ఏకీభవించాడు, పాపం చేసినాడు. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. కనుక ఆ రక్తము ఇప్పుడు మనకు దేవుని కంటే కూడా మనకు రక్త సంబంధి ఎవరు అంటే అపవాది. అపవాది ప్రియులారా గమనించండి, ఇక్కడ ఓయిని పిలిచినప్పుడు ఓయి అంటున్నాడు కదా, నేను నా స్వాస్థ్యమును నేను పోగొట్టుకోలేను. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. చూడండి క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు త్వరగా దాని యొక్క ముగింపునకు పోయేదము. ఇప్పుడు మనము కనుగొని ఉన్నాము. ఇప్పుడు ఆ తదుపరి ఉదయమున ఆమె మేల్కొన్నప్పుడు ఆమె సంతోషముగా కాచుకుని ఉండెను. మరి ఆ మనుషుడు వచ్చాను, అతడు పోయాను. మొదట ఆమెపై నిజముగానే అధికారము గల మరొక బంధువును అతను కలుగుని ఉండను. దానిని వివరించుటకు నాకు సమయం ఉన్నదా? సరే, ఒక నిమిషం ఆగండి. మరి ఎట్లయినను దానిలో కొంత భాగమును చూచేద్దాం. ఈ కథలో మరొకతను కలడు, అతడికి పైగా అధికారం కలదు. అతడే సాతానుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు పోయి ఏమైనాడు? దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే బోయాజు కంటే కూడా మరొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆ వ్యక్తి ఎవరు? ఓయి. అంటే ఓయి గురించి క్రీస్తు ప్రణామం ఏం చెప్తున్నాడంటే అతను సాతానుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఎందుకనగా మీరు పాపములను చేసి ఉన్నారు, మరియు మొదటిగా మీరు అతనికి చెంది ఉన్నారు. ఎవరికి చెంది ఉన్నారు? అపవాదికి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏలయనగా మీరు అతని యొక్క సొత్తు. ఎవరి యొక్క సొత్తు? సాతాను యొక్క సొత్తు. ఆమేన్ హల్లెలూయా. ఏలయనగా మీరు పాపములోనే పుట్టారు. ఆమేన్ హల్లెలూయా. పాపములోనే పుట్టారు, అక్రమములో రూపదాల్చి ఉన్నారు. ఎలా రూపదాల్చబడ్డామంటే మనం అక్రమములో. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. అబద్ధమలాడుచు ఈ ప్రపంచంలో జన్మించారు. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. మరి దానిని ఆ సాతానుడు విడిపించలేకపోయాను. చూశారా? దానిని అతడు విడిపించలేకపోయాను. కావున క్రీస్తు మన పాపములను తీసివేయుటకు, మనలను విమోచించుటకు మనుష్య రూపము దాల్చి వచ్చెను. దానిని మీరు చూచుచున్నారా? మరి వేరొకరు దాన్ని చేయలేరు. దయ్యము పాపము కొరకు చనిపోలేడు, ఎందుకంటే అతనే పాపి. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. దయ్యము పాపము కొరకు చనిపోతాడా? ఎందుకని? వాడే పాపం కాబట్టి, వాడే దెయ్యం కాబట్టి. ఒక దెయ్యము మనుషుని రక్షించడానికి ఎలా సరిపోయింది? ఒక పాపిని రక్షించడానికి సరిపోతాడా? కనుక ఇప్పుడు అపవాది ఏమై ఉన్నాడు? పాపి అయి ఉన్నాడు. అపవాది ఎవరు? పాపి. అపవాది ఏమై ఉన్నాడు? దయ్యమై ఉన్నాడు. అపవాది ఏమైనాడు? అబద్ధికుడు. అపవాది ఏమైనాడు? వాడు ఒక వ్యభిచారి. అబద్ధికి సాతానుడు ఏమైనాడు అంటే అతడు ఒక దొంగని రక్షించలేడు. అవునా? వ్యభిచారిని, మోసగాడిని, ఇద్దరు మోసగాళ్లే కదా. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు క్రీస్తు ప్రణామం ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే వాడు ఒక దొంగ, వాడు పాపియే ఉండి మరొక పాపిని ఎలా రక్షించగలడు? చూసారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పాప
పాపముల కొరకు చనిపోలేడు. దయ్యము పాపముల కొరకు చనిపోడు. ఎలాగనగా తారుమారు చేసిన పాపమును ఉత్పత్తి చేసిన వాడు అతడే. పాపాన్ని ఉత్పత్తి చేసిన ఎవరు? దుష్టుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చూశారా? అతను చేయలేడు. అతడు అతని యొక్క స్వాస్థ్యమును పోగొట్టుకునలేడు. మరొకడు మరి సైతానుడు తన యొక్క స్వాస్థ్యమును పోగొట్టుకునలేడు. ఎలాగనగా అతను ఒక దయ్యము. మొదటి సైతాను తీసివేయుటకు అతను మరొక సైతానుగా మారలేడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సైతాను మరొక సైతాన్ని ఎలా మారుస్తాడా? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా ఎలాంటి పాయింట్లు చెప్పాడు? చూసారా క్రీస్తు ప్రణామం. గొప్ప అద్భుతమైన సందేశం ఇది. ఆమేన్. హల్లెలూయా. ఏలయనగా ఇది వరకే అతడు పాపిగా ఉన్నాడు. అయితే పాపము లేని క్రీస్తు మన కొరకు పాపమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము లేని క్రీస్తు మన కొరకు పాపిగా ఉన్నాడు. అయితే పాపము లేని క్రీస్తు మన కొరకు పాపమాయను. ఆయన మనలను వివేచింపగలడు. హల్లెలూయా. ఆయన మనలను విడిపించి ఉన్నాడు. ఆయన మనలను విడిపించగలడు. మనము విడిపించబడి ఉన్నాము, అనగా తిరిగి తీసుకొని రాబడి ఉన్నాము. మనము విమోచింపబడి ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ పోయి ఎందుకు నేను విడిపించలేను అని చెప్తున్నాడంటే తన స్వాస్థ్యం పోగొట్టుకుంటాడా? మరి వాడి స్వాస్థ్యం ఏంటి? అపవాది స్వాస్థ్యం ఏంటండి? చెప్పలేటండి. అపవాది స్వాస్థ్యం ఏంటి? అబద్ధం, మోసం, పాపం, వ్యభిచారము, దొంగతనం. ఇది వాడి ఆస్తి అంతా. ఇది వాడి స్వాస్థ్యం అంతా. ఇది అబద్ధాలు చెప్పడం, అది వాడి స్వాస్థ్యము. ప్రజలను మోసం చేయటం, అది వాడి స్వాస్థ్యము. వ్యభిచరించడము, దొంగిలించడము, నరహత్య చేయటము, ఇది వాడి స్వాస్థ్యము. అమ్మో నా స్వాస్థ్యాన్ని నేను పోగొట్టుకుంటా అంటే మారడోడు. వాడికి మారు మనసు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడికి మారు మనసు లేదు. వాడికి మారడిగిన దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు యొక్క స్వాస్థ్యం ఏమిటి అని అంటే, క్రీస్తు యొక్క స్వాస్థ్యం ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇది క్రీస్తు యొక్క స్వాస్థ్యము. ఆమేన్. హల్లెలూయా. అపవాది యొక్క స్వాస్థ్యము శరీర కార్యాలు. మనం చూస్తాం కదా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అది వాడి యొక్క స్వాస్థ్యము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క స్వాస్థ్యము వేరు, అపవాది యొక్క స్వాస్థ్యము. కనుక ఇప్పుడు అపవాది ఏమంటున్నాడనంటే, నేను నా స్వాస్థ్యమును పోగొట్టుకోలేను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు బోయజ్ ఏం చేశాడో తెలుసా? ఆయన కాలుకున్నటువంటి చెప్పును తీసి ఆ యొక్క ఓయి మీద ఇసురుతాడు. అక్కడ మీరు చదవండి, ఆ యొక్క పాయింట్ ఉంటుంది అక్కడ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 4వ అధ్యాయం. చదవమ్మా. ఇశ్రాయేలులో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పును తీసి తన పొరుగువానికి కిచ్చుటయే ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడెను. అది ఇప్పుడు తన చెప్పును తీసి ఏం చేశాడు? ఓయికి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకునమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా, బోయాజు ఎలీమెలకును తగినది యావత్తును కిన్లోనుకును మహలోనునకును కలిగిన యావత్తును
నయోమి చేతి నుండి సంపాదించితినని నేనున్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బంధువుడగు విమోచకుడు ఎవరు అని అంటే ప్రియులారా గమనించండి, జీవం కలిగినటువంటి ప్రభు అయిన క్రీస్తు బిడ్డ. ఇప్పుడు చూడండి, ఇక్కడ అస్సలు మెయిన్ సబ్జెక్ట్కి వస్తున్నాం. చూడండి, ఇప్పుడు చూడండి, 6 యవల కొలలు కొలిచి రూతుకి అక్కడ ధాన్యాన్ని ఇస్తున్నాడు. ఈ యొక్క 7వ వ్యక్తిగా ఇక్కడ ఎవరున్నారంటే బోయాజు ఉన్నాడు. ఆరుగురు దేవుని కుమారులకి సూచనగా. ఇప్పుడు చూడండి, మనకు 7 ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిచింది ఎవరండి? క్రీస్తు తామస్సు. 7 ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిచింది ఎవరు? క్రీస్తు తామస్సు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7వ ముద్ర యొక్క వర్తమానికుడు క్రీస్తు తామస్సు. ప్రభు యొక్క రాకడ గురించి మనకు తెలియజేసింది క్రీస్తు తామస్సు. 2వ రాకడ జరిగిందని చెప్పింది క్రీస్తు తామస్సు. క్రీస్తు తామస్సు యేసుక్రీస్తు తన శరీరాన్ని, తన పేరును మార్చుకొని క్రీస్తు బ్రహ్మముగా వచ్చాడని మనకు బోధించింది క్రీస్తు తామస్సు. కనుక ఇప్పుడు సంఘానికి నిజమైనటువంటి బోయాజు, ఆ 7వ వ్యక్తి, ఆహారం ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే క్రీస్తు తామస్సే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అని అంటే అక్కడ బోయాజు 6 కొలల యవలను కొలిచి ప్రియులారా అక్కడ రూతుకి పోస్తా ఉన్నాడు. 6 యవనుల కొలతే ఆహారము. ఆ యవనులే ఆహారము రూతుకి. ఆమెకే కాదు, నయోమికి కూడా అదే ఆహారము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నయోమికి కూడా అదే ఆహారము. ఇక్కడ చూడండి, నయోమి ఒక యూదురాలు. నయోమి ఒక యూదురాలు, రూతు ఒక అన్యురాలు. బోయాజు ఎవరు? ఒక యూదుడు. ఇప్పుడు యూదుడైనటువంటి బోయాజు అన్యురాలైనటువంటి స్త్రీని ఏం చేస్తున్నాడంటే వివాహము చేసుకుంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దేవుడు ఏ విధంగా ఇక్కడ ప్రయాణం చేస్తున్నాడు, ఎట్లా ప్రయాణం చేస్తున్నాడు, ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాడు అని నిజంగా ప్రియులారా ఈనాడు వధువు గమనించి ఆ విధంగా మనం కూడా ప్రయాణం చేయాలి. కనుక 7 గంపలు. మొదటి గంప క్రీస్తు తామస్సు. క్రీస్తు తామస్సు ఏ సందేశం అయితే ఇచ్చాడో అదే సందేశమే అక్కడ మిగతా గంపలలో కూడా ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు 6 రాతి పానలు తీసుకున్నాడు. 6 రాతి పానలే అక్కడ 7వ రాతి పానగా యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా అక్కడ నీళ్లు రక్తముగా మార్చబడ్డాయి. ఇక్కడ 6 కొలల యవలను కొలిచి ఇక్కడ రూతుకి బోయాజు పోస్తున్నాడు. 7వ కొలగా ఆయనే ఉన్నాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. 7 అనేది సంపూర్ణమైన. 6 అనేది మానవుని యొక్క సంఖ్య. 6 దినాలు దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. 6 అనేది మానవుని సంఖ్య. 6వ దినాన దేవుడు మానవుని తయారు చేసినాడు. అది ఒక మానవుని సంఖ్య. కనుక దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడుంటాడు అని అంటే 7లోనే ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 7వ వాడు క్రీస్తు తామస్సు. ఆయన సమకూర్చబడినటువంటి గింజలలో ప్రథమ ఫలముగా జ్యేష్ఠుడుగా వచ్చి ఉరుముల యొక్క రహస్యాన్ని అంతా కూడా ఆయన తన సంఘానికి ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన చెప్పాడు, దేవుడు ఆయన తన యొక్క ఫలములలో ఒక గోధుమ గింజను ముదిరినట్లుగా చేసి తన యొక్క స్వాస్థ్యమునంతా కూడా ఆయనలో పెట్టి ఆయన ద్వారా ఈ యొక్క సందేశం ఇవ్వబడుతుందని చెప్పి క్రీస్తు తామస్సు బోధిస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక 7వ వాడు ఆయన క్రీస్తు తామస్సు. మిగతా ఆరుగురు దేవుని కుమారులకి సూచనగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా 7 కూడా
ఏడుగురు దేవుని కుమారులు అయినారు. ఆ 7 గంపలే ఈ యొక్క 7గురు దేవుని కుమారులుగా ఉంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో దేవుడు ఈ 7గురు దేవుని కుమారుల ద్వారానే దేవుడు తన యొక్క సందేశాన్ని ఇస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఇస్తున్నాడు? పెండ్లి కుమార్తెకు. ఆమేన్. హల్లెలూయా. నిజమైనటువంటి పెళ్లి కుమార్తె. కనుక అక్కడ బోయాజు ఏ విధంగా అయితే అక్కడ రూతుకి 6 కొలల ఎవలను కొలిచి పోశాడు, ప్రియులారా గమనించండి. అదే విధంగా ఈ రోజున దేవుడు ఈ యొక్క 6 కొలల ఎవల యొక్క ఆ యొక్క ఆహారాన్ని, ఆ జీవాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడంటే ఈ యొక్క మొదటిగా 7వ గంపలో పెట్టాడు. తర్వాత మరలా ఆయన ఆ గంపలో ఉన్నదే మిగతా 6 గంపల్లోకి వస్తా ఉన్నది. అదే ఆహారము మరలా వధువు కూడా ఇయ్యబడుతుంది. ఇంకా ఆహారం అనేది మారదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ చివరి దినాల్లో ఆయన ఇచ్చినటువంటి గొప్ప సందేశము చూడండి. ఆయన అక్కడ బోయాజు ద్వారా ఆ రూతుకి ఏ విధంగా అయితే ఆహారము ఇవ్వబడుతుందో అదే ఆహారము అక్కడ అన్ని యూదురాలైనటువంటి నయోమి కూడా ఇవ్వబడుతుంది. ఇక ప్రియులారా గమనించండి, యూదులకు వేరు, అన్ని జనులకు వేరు వర్తమానం ఉండదు. ఇదే వర్తమానము యూదులకు మరలా వెళ్తుంది. 1,44,000 మంది యూదులు అక్కడి నుంచి బయటికి రాబోతున్నారు. కనుక ఆ విధంగా మనం ప్రియులారా దేవుని యొక్క వాక్యము చదువుతూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఇప్పటి వరకు కూడా నా తండ్రి, ఓ నాయన, మీరు ఏ విధంగా కాలములలో, యుగములలో నాయన అదిగో ప్రయాణం చేస్తూ ఈ చివరి కాలంలో నీవు ఏ విధంగా నాయన నిన్ను నీవు మరుగు చేసుకుని ప్రభువా, ఓ నిన్ను నీవు ఏ విధంగా బయలుపరుచుకుంటున్నావా నాయన. ఓ నాయన ఈ చివరి దినాల్లో నాయన నీ పెళ్లి కుమార్తెకు నువ్వు నాయన బయలుపరుస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తాను. వెత్తబడిన వాక్యము నాయన, ఓ నాయన అదిగో అతని ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలించినట్లు సహాయం దాయించి, ఓ నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తాను. నిశ్చయంగా నా ప్రభు ఇప్పటి వరకు ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా నాయన ఆది నుంచి అంతం వరకు క్రమంగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఓ సహాయం చేసి మీరు మహిమ పొందండి. అన్ని విషయాలన్నీ కృపను దాయించి సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణహామని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుతున్నాం. Christ Pranaham never fails. Christ Pranaham never fails. Christ Pranaham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Pranaham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు ప్రణహం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.